ఓకే. శరత్ గారు పక్కనే నాకు తెలిసి ఆయన కాన్స్టిట్యున్సీలోనే కన్నపల్లి పంప్ హౌస్ మీద బెల్లంపల్లి కిందకి వస్తుందా? కన్నపల్లి లేదు సార్, మాకే వస్తుంది. తర్వాత విషయం ఏంటంటే సార్, ఈ పర్టికులర్ అంశం మీద నేను నిన్న నుంచి ఐ వాజ్ బాగ్లింగ్ మై మైండ్, అసలు ఎట్లా దీన్ని ఈ ఇష్యూ ఎట్లా డీల్ చేసేది అని. ఐ వెంట్ టు ది ఎన్డీఎస్ఏ వాళ్ళ పోర్టల్ కి వెళ్ళాను, వెళ్ళి వెరిఫై చేసినాను వాట్ ఆర్ ది ప్రికాషన్స్ గివెన్ బై ది ఎన్డీఎస్ఏ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ రిగార్డ్ టు ఫంక్షనింగ్ ఆఫ్ కన్నపల్లి పంప్ హౌస్ అని. వాళ్ళు చాలా క్లియర్ గా ఏం చెప్పినారంటే, దీస్ బ్యారేజెస్ ఆర్ అండర్ వెరీ సివియర్ threat. It is not advisable to store any water or pump any water అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పినారు. తర్వాత జూలై 2027 వరకు ఇవి రిపేర్ చేస్తా అని స్టేట్ గవర్నమెంట్ అన్నట్టుగా మనకి ఎన్డీఎస్ఏ వాళ్ళ పోర్టల్లో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందండి. రెండోది ఏంటంటే, ఈ తాడు బొంగరం లేని వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడతారు, కానీ ఎవడు బాధ్యత తీసుకుంటాడు? నేను అనేది ఏంటంటే, క్రియాశీలకంగా మీరు చేయాలనుకుంటే ఓ పని చేయండి, మొన్న పోయి కేంద్ర మంత్రులను వాళ్ళని వీళ్ళు కలిసినట్టుగా ప్రతిపక్ష నాయకులు ఒక ఇరిగేషన్ మినిస్టర్ కేటీఆర్ ఇద్దరు కలిసి పోయి ఎన్డీఎస్ఏ దగ్గరికి పోయి, సి ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈస్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ యూ, సేయింగ్ దట్ యూ హ్యావ్ అడ్వైజ్డ్ నాట్ టు యూటిలైజ్ ది కన్నపల్లి పంప్ హౌస్, మనం మోటరింగ్ పంపింగ్ చేయొద్దని మీరు చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మా రైతాంగం చాలా బాధలలో ఉంది, చాలా కష్టాల్లో ఉంది, ఇంకా నాట్లు సరిగా జరగట్లేదు. రైతుల యొక్క ఆర్తిని తీల్చాలంటే యూ హ్యావ్ టు క్లారిఫై టు తెలంగాణ పీపుల్ వెదర్ వీ కెన్ ఆపరేట్ కన్నపల్లి పంప్ హౌస్ ఆర్ నాట్ అని వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తెమ్మనండి సార్. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ. అంతేగాని ఇక్కడ పోయి నేను 50,000 మంది పోయి పంప్ ఆన్ చేస్తా, ఇంకేదన్నా చేస్తా అంటే అక్కడి జనాల సంగతి ఏంది? ఇప్పుడు దేర్ ఆర్ 2 ఎపెక్స్ బాడీస్ అండి. వన్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది చెయ్యొద్దని చాలా క్లియర్ గా ఉంది. ఇట్ ఈస్ దేర్ ఆన్ ది పోర్టల్, లెట్ ప్రకాష్ ఆర్ ఎనీబడి ఎల్స్ వెరిఫై ఇట్. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు మనము ఒక మ్యాండేట్ తీసుకున్న ప్రభుత్వము, ఇట్ కెనాట్ బి ఇర్రెస్పాన్సిబుల్ సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీళ్ళు ఆఫ్టర్ వర్డ్స్ జగదీష్ రెడ్డి అంటాడు బీఆర్ఎస్ రద్దు చేసుకుంటాం ఒకవేళ ఏమైనా అయితే అంటున్నారు పార్టీ. వాళ్ళు రద్దు చేసుకునే సార్, ఇప్పుడు ఆల్రెడీ రద్దు అయి ఉన్నది. ఎవడు పట్టించుకుంటున్నాడు బీఆర్ఎస్ ని? మీరు అదంతా ఏం మాట్లాడుతూ ఉంటారు? అట్లా కాదు కదా. ఇక్కడ ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశం లోపల బాధ్యతాయుతంగా మాట్లాడాలా. నేను అనేది ఏంటంటే, ఎస్ వాళ్ళ వాదన కరెక్ట్ అవ్వచ్చు కాక, చలో గో లీడ్ డెలిగేషన్ టు ఎన్డీఎస్ఏ, గో అండ్ టెల్ దెమ్ సార్ ఇట్లా జరుగుతుంది, మా రాష్ట్రంలో రైతులందరూ ఆందోళనలో ఉన్నారు, మీరు క్లారిఫై చేయండి, అథారిటేటివ్లీ యూ క్లారిఫై వెదర్ వీ కెన్ స్టోర్ ఎనీ వాటర్, వెదర్ వీ కెన్ యూటిలైజ్ ది పంప్ హౌస్ అని అడగమన్నాడు సార్. అడిగి ఒక క్లారిటీ తీసుకువచ్చేసేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టమనండి. అప్పుడు రేవంత్ రెడ్డిని ఉరికిస్తారు ప్రజలు. అట్లా ఏది లేకుండా ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన ప్రికాషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రివలెంట్ గా ఉండంగా మనం పంప్ హౌస్ ని ఆపరేట్ చేస్తాం, 50,000 మందిని తీసుకెళ్తాం. అసలు విషయం ఏంటంటే సార్, రైతు బంధు అని ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇప్పుడు రైతు బంధు నిధులు విడుదల చేసిన తర్వాత వాళ్ళకి ఏం పొలిటికల్ ఎజెండా లేదు, మేము బతికే ఉన్నాము అని చెప్పుకోవడానికి ఆందోళన చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, నితిన్ నబీన్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత బీజేపీ వర్గాలు కొద్దిగా యాక్టివేట్ అయినాయి, కొంత వాళ్ళ ఆర్గనైజేషనల్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి. మళ్ళీ మేము ఎక్కడికి బ్యాక్ ఫ్రంట్ కు పోతాము అనేటువంటి ఆందోళన ఒకటి. ఇదంతా చిల్లర రాజకీయం సార్. ఒకటి, నువ్వు బాధ్యతాయుతమైన మంత్రిగా పనిచేసినావు. మా హరీష్ రావు కూడా హీ వాజ్ ఆల్సో ఇరిగేషన్ మినిస్టర్, హీ హెస్ గాట్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దట్. చలో గో టు ఎన్డీఎస్ఏ, అదేం పెద్ద ఫారిన్ కంట్రీలో లేదు కదా, పోవాలి, అక్కడికి పోవాలి, అడగాలి వాళ్ళని. స్పెషల్ మీరు ఏం చెప్పారు, కెన్ వి ఆపరేట్ ఆర్ కాంట్ వి ఆపరేట్? వన్ ఫ్యాక్ట్ ఐ అగ్రీ, ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము రిపేర్లు చేయించడంలో అలసత్వం వహించింది. దానికి నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఏమని, వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో కేసీఆర్ పట్ల కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టడానికనే ఆయన ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూత పదం కాళేశ్వరం అంటే కూలేశ్వరం, కాళేశ్వరం అంటే కూలేశ్వరం చెప్పుకోవాలి కదా. సో తన మాటలు తాను మింగలేక కొంత డిలే చేసినాడు. బట్ వీ హ్యావ్ రిపోర్ట్స్, దాంట్లో ఉంది పోర్టల్లో, ఏమని ఎన్డీఎస్ఏ హ్యాస్ క్వశ్చన్డ్ ద డిలే ఇన్ కంప్లీషన్ ఆఫ్ ది గ్రౌటింగ్ వర్క్ అండ్ రిపేర్ ఆఫ్ ది ఇది అని దాంట్లో క్లియర్ గా ఉంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ వోకన్ అప్. తర్వాత రీసెంట్లీ ఐ గాట్ టు సీ ఇన్ ఆన్ ది పోర్టల్ దట్ ది ఇరిగేషన్ మినిస్టర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హ్యాస్ మెట్ మిస్టర్ జైన్, ది న్యూలీ అపాయింటెడ్ ఎన్డీఎస్ఏ చైర్మన్, కలిసి మాట్లాడి సార్ ఇట్లా ఉంది అని అంటే ఆయన అక్కడ కూడా చెప్పినాడు, ఏమని,
నో అన్లెస్ అండ్ అంటిల్ యూ కంప్లీట్ ది రిపోర్ట్ వర్క్ అని. తర్వాత బాంబే ఐఐటి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్, దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ ది ఎన్డీఎస్ఏ పోర్టల్. వాళ్ళు కూడా ఏం చెప్పినారు, నో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు ఆపరేట్ ది బ్యారేజెస్ నౌ అని. మరి ఇవన్నీ టెక్నికల్ అడ్వైజెస్ అన్ని ఇట్లా ఉండంగా హౌ కెన్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ విత్ ఎ మ్యాండేట్ యాక్ట్ కాంట్రరీ టు ది టెక్నికల్ అడ్వైజ్ అండి? కొద్దిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళది కరెక్ట్ అనుకుందాం. ఈవెన్ బీజేపీ కూడా కిషన్ రెడ్డి గారితో కలిసిపోమనండి, పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ కలవమనండి, కలిసి ఆయనతో మాట్లాడమనండి. డైరెక్ట్ గా ఇదమిద్దంగా క్లారిటీ ఏంది ఎన్డీఎస్ఏ నుంచి తెచ్చిన తర్వాత ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక పంపులు ఓపెన్ చేయక రాజకీయంగా ఏదైనా దురుద్దేశాలు చేస్తే అప్పుడు మనం అందరం మద్దతు ఇస్తాం సార్, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గెలవడానికి సహాయపడదాం. కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రికాషన్స్, వాళ్ళ హెచ్చరికలను ఇగ్నోర్ చేసేసి పంపులను ఆపరేట్ చేయాలన్న ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. ఫస్ట్ వాళ్లకు రైతుల పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా ముందు ఎన్డీఎస్ఏ నుంచి క్లారిఫికేషన్ తీసుకురావాలా. అది తీసుకురాకుండా ఇజ్జే అంటే సార్ లక్షలాది మంది ప్రజలు గ్రామాలు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా ఒకసారి మీకు గనుక అవి కూలిపోతే? ఒకసారి అది కూడా ఆలోచించాలి కదా. కొప్పుల ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు, మాజీ మంత్రి. ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు విన్నారు కదా శరత్ గారు వెర్షన్? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది ఎట్టి పరిస్థితిలో పంపులు ఆన్ చేయొద్దని, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటున్నారు. అయితే ఒకటిసారి ఇప్పుడు ఈ ఆఫీసులలో కూర్చొని మాట్లాడేటోళ్లకు ఈ ఫీల్డ్ రియాలిటీస్ తెలియదు సార్. ఇప్పుడు నేను మాట్లాడిన కూడా విన్నాను నేను. అంటే సార్ శరత్ గారు ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోట్ చేస్తున్నారు, దానిలో చెప్పారు. నేను అదే మాట్లాడుతున్నా. జస్ట్ అలో మీ టు సే చెప్పండి. ఏంటంటే ఇప్పుడు శరత్ గారు మాట్లాడిన దాంట్లో వాళ్ళ